మరోపక్క హెచ్సియు భూముల వ్యవహారంపై రగడ కొనసాగుతోంది. హెచ్సియు దగ్గర మళ్లీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హెచ్సియు భూములను కాపాడాలని విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. యూనివర్సిటీలోకి వెళ్తూ ఉండగా విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. కొంతమంది గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిపోయారు. అటు తెలంగాణ సచివాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. దీంతో సచివాలయం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వం భూములు ఆర్డర్ ఇచ్చింది. మాట్లాడాలా? ఓకే. ఇక హెచ్సియు భూముల అంశం రగడగా మారింది. అటు హెచ్సియు దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు నరసింగరావు అందిస్తారు. అలాగే హెచ్సియు దగ్గర మణికంఠ ఉన్నారు. ముందుగా నరసింగరావుతో మాట్లాడదాం. నరసింగరావు. ఎస్ విజయ చంద్రిక, ఇప్పుడు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారము రగడగా మారింది, రగడ రాజేసింది. సో దీనిపైన ఇప్పుడు ఇటు ప్రతిపక్షాలు, అటు హెచ్సియుకి సంబంధించినటువంటి విద్యార్థులు ఆందోళనని ఉధృతం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష ఆందోళన చేస్తూనే మరోవైపు న్యాయ పోరాటానికి కూడా వీళ్ళు దిగారు. ఒకవైపు ఇటు హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టులో ఈరోజు కీలకమైనటువంటి ఆదేశాలని సుప్రీంకోర్టు జారీ చేసింది. 3:45 వరకు నివేదిక ఇవ్వాలని చెప్పి హైకోర్టు రిజిస్ట్రార్కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూ మరోవైపు ఈ భూముల వ్యవహారం పైన ప్రత్యక్ష ఆందోళన కూడా ముమ్మరం చేశారు అటు విద్యార్థులు, మరొక వైపు ఇటు ప్రతిపక్షాలు. సో అందులో ప్రధానంగా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఈరోజు ఈ వ్యవహారాన్ని నిరసిస్తూ, అంటే ఆ భూముల్ని వేలం వేయకూడదు, యూనివర్సిటీ భూముల్ని యూనివర్సిటీకే అప్పగించాలి, అక్కడ ఆ వెంచర్లను వేసి అమ్మకూడదు అనేటువంటి నినాదంతో, డిమాండ్తో ఈరోజు విద్యార్థి సంఘాలు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఇటు పీడీఎస్యు, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు ఈరోజు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చాయి. సో ఈ నేపథ్యంలో సచివాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సచివాలయానికి వచ్చేటువంటి 4 మార్గాలు ఏవైతే ఉన్నాయో, ఇటు మింట్ కాంపౌండ్ నుంచి వచ్చేటువంటి మార్గము, ఇటు ట్యాంక్ బండ్ వైపు నుంచి వచ్చేటువంటి మార్గము, అదేవిధంగా ఇటు ఎన్టీఆర్ మార్గ వైపు నుంచి వచ్చేటువంటి మార్గాల వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. విద్యార్థులు రాకుండా ఎక్కడికక్కడ నిలువరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ పీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థులు ఈ భూముల్ని వేలం వేయకూడదు అనేటువంటి డిమాండ్తో, ఈ భూముల్ని హెచ్సికే ఇవ్వాలి అనేటువంటి డిమాండ్తో ముట్టడికి పిలుపునిచ్చే. అందులో భాగంగా కొంతమంది విద్యార్థులు, దాదాపుగా 20-30 మంది విద్యార్థులు సచివాలయ ముట్టడి కోసం ప్రయత్నం చేశారు. సచివాలయానికి ఎదురుగా ఉన్నటువంటి అమరజ్యోతి వద్దకు విద్యార్థులు చేరుకున్నారు. అక్కడికి రాగానే పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. సో ఈ సందర్భంగా పోలీసులకి, విద్యార్థులకు మధ్యన కాసేపు తోపులాట జరిగింది. పోలీసులని తప్పించుకొని సచివాలయం వైపు వారు దూసుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసుని వారిని అడ్డుకొని బలవంతంగా అరెస్ట్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తరలించారు. సో ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మీడియాతో కూడా మాట్లాడారు. ఎస్సీకి సంబంధించినటువంటి భూముల్ని హెచ్సికి తిరిగి అప్పగించాలి అన్న కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలు హెచ్సికి ఆనుకొని ఉంటాయి. గతంలో అవి ఇతర అవసరాల కోసము కేటాయించారు, కానీ వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము కేటాయించలేదు. అంతేకాకుండా అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, నెమళ్ళు, జింకలు లాంటి వన్యప్రాణులు ఉన్నాయి. సో వాటిని కూడా సంరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ భూముల్ని హెచ్సికే తిరిగి అప్పగించాలి అనేటువంటి డిమాండ్ని ఆ విద్యార్థులు చేశారు. సో ఈ వ్యవహారం అంతటిపైన అయితే ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ప్రతిపక్షాలు కావాలనే విద్యార్థుల్ని రెచ్చగొడతా ఉన్నాయి.
ప్రభుత్వము దాదాపుగా 20 సంవత్సరాల పాటు కోర్టులో కొట్లాడి ప్రభుత్వ స్వాధీనంలోకి దాన్ని తీసుకుని వచ్చింది. ఆ 400 ఎకరాలని అక్కడ శాశ్వత ఆదాయ మార్గంగా రూపొందించడం కోసము, ఏర్పాటు చేయడం కోసము అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర సర్కారు ఉంది. సో దాని ద్వారా ఆదాయం వస్తే ఈ ప్రభుత్వం చేపట్టబోయేటువంటి కీలకమైనటువంటి సంక్షేమ పథకాలకి డబ్బులు సర్దుబాటు అవుతాయి. ఆ డబ్బులు సర్దుబాటు అయ్యి ఆ సంక్షేమ పథకాలు కనుక అమలైతే ఇటు ప్రతిపక్షాలకు ఇబ్బందిగా మారుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో, దుర్బుద్ధితోటి విపక్షాలు దీన్ని అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి, విద్యార్థుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అనేటువంటి వాదనని ఇటు ప్రభుత్వ వర్గాలు చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా గతంలో భూముల అమ్మకం పైన కావచ్చు, అదేవిధంగా గతంలో యూనివర్సిటీలకు ఉన్నటువంటి భూముల వ్యవహారం పైన కావచ్చు, ఇటు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి వీడియో క్లిప్లను కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నాయి. గతంలో కేసీఆర్ ఏమన్నారు, యూనివర్సిటీలకు ఇన్ని భూములు ఎందుకు అని చెప్పి, అంతేకాకుండా ఈ పేదల సంక్షేమం కోసము వాటిని వినియోగిస్తే తప్పేంటి అని చెప్పి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించినటువంటి వీడియోలని, ఆడియోలను కూడా వారు పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం అంతా కూడా ప్రభుత్వం కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంది. ఇటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల వంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంది. సో వాటిని సక్సెస్ఫుల్గా డబ్బులు సర్దుబాటు అయితే సక్సెస్ అయితే ఆ కార్యక్రమాలు, సో ప్రభుత్వానికి పేరు వస్తుంది, వారి మనుగడ కష్టమవుతుంది అనేటువంటి ఒక దురాలోచనతో ఇక్కడ దీన్ని లేని ఒక వివాదాన్ని సృష్టించారు. కోర్టుల్లో గెలిచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి భూములపైన వివాదం చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా TSIIC ద్వారా 500 ఎకరాల భూముల్ని అమ్మారు. అంతేకాకుండా HMDA ద్వారా కూడా మరొక 500 ఎకరాల భూముల్ని అమ్మారు. విలువైనటువంటి భూముల్ని అమ్మి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలని సమకూర్చుకున్నారు. సో ఆనాడు భూములు అమ్మి డబ్బుల్ని సమకూర్చుకున్నటువంటి బీఆర్ఎస్ ఈనాడు తప్పుపట్టడం ఏంటి అనేటువంటి ప్రశ్నల్ని ప్రభుత్వ వర్గాలు వేస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగా పొలిటికల్ తీసుకొని రచ్చరచ్చగా మారింది ఈ కచ్చగచ్చబోలి భూముల వ్యవహారం అని చెప్పొచ్చు. విజయచంద్రిక.